ప్రైజ్ ద లార్డ్. నేను గాఢాంధకారమందుందును, యెహోవా నాకు వెలుగుగా నుండును. మీకా గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో ఉన్నటువంటి మాట ఇది. బైబిల్లోంచి మనం ఒక్క ఉదాహరణ గమనించినట్టయితే అపోస్తల కార్యం 12వ అధ్యాయంలో చాలా చక్కగా కనబడుతుంది. పేతురు చెరసాల్లో ఉన్నాడు, బంధించబడ్డటువంటి స్థితిలో ఉన్నాడు, చీకటి గదిలో ఉన్నాడు. అయితే ఎవరూ సమీపించలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే కట్టుదిట్టమైనటువంటి భద్రత అక్కడ ఉంది. కానీ వాక్యం అంటుంది ఆ గదిలోకి వెలుగు ప్రకాశించిందని, అంత మాత్రమే కాదు, సంఖ్యలు ఊడిపడ్డాయని, చెరసాల తెరవబడ్డదని, అన్నిటికంటే ముఖ్యంగా దూత అందులోకి వచ్చాడని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తుంది. ఉదయకాల సమయం ఈ మాటలు వింటుండగా నీవు గాఢాంధకారముందున నువ్వు భయపడనక్కర్లేదు. ఎందుకంటే ఆయన దుడ్డు కర్రయు దండము దావీదును ఆదరించినట్టుగా నిన్ను ఆదరించడం గాక. పేతురును చెరసాల నుంచి ఎలాగున దేవుడు బయటికి తీసుకుని వచ్చాడో అలాగున నిన్ను కూడా ఆయన తీసుకురాబోతున్నాడు. దాన్ని బట్టి ఆయన స్తుతించు, సంతోషించు. ఆమేన్.